మీరు కనుక వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ మీల్ ప్రిప్స్ అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక వీకెండ్ ఇలా బోన్లెస్ చికెన్ తెచ్చుకొని మా ఇద్దరికి కావాల్సినంత ప్రోటీన్ ఇంటేక్ని మెజర్ చేసి బాక్సెస్లో వేసి పెట్టేసుకుంటాను. ప్రతిరోజు ఒకటే చికెన్ తినడం కూడా బోరింగ్ కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క మిక్చర్ కలుపుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మింట్ చికెన్, ఇంకోటేమో తందూరి, ఇంకొకటేమో బార్బిక్యూ చికెన్. కానీ అన్నీ మ్యాక్సిమం బోన్లెస్సే తెచ్చుకుంటాను. మెజర్ చేసి పెట్టుకున్నామంటే ప్రతిరోజు ఫ్రిడ్జ్ నుంచి తీయడము ఇంకా వండేయడమే అన్నమాట. వీకెండ్లో ఒక్కరోజు కష్టపడ్డారంటే ఇవన్నీ రెడీ అయిపోతాయన్నమాట. ఇంకా వీక్ డేస్లో అయితే ఈజీగా మన డైట్ని కూడా ఫాలో అయిపోవచ్చు. 21 days ఆఫ్ ఈటింగ్ హెల్తీ ఛాలెంజ్లో ఇవాళ డే 7 అనమాట. ఈరోజు ఏం తిన్నాను అనేది లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ పుల్కాస్ చేస్తున్నాను. మా నార్త్ ఇండియన్ హౌస్ హెల్ప్ దగ్గర అయితే ఇలా నేర్చుకున్నాను అనమాట, పర్ఫెక్ట్గా ఎలా చేయాలని చెప్పేసి. అప్పటి నుంచి కొద్దిగా పర్ఫెక్ట్గానే చేస్తున్నాను. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మినీ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను కదా. తను ఒక నార్త్ ఇండియన్ డిష్ ఇచ్చిందనమాట. దాన్ని సర్సోంకా సాగ్ అంటారు, పంజాబీ స్పెషల్. ఆకులు అంటారనమాట మన తెలుగులో. అది ఇచ్చింది. సో ఆ కర్రీ పెట్టుకొని 2 పుల్కాస్ అయితే పెట్టుకొని ఇంకా ఫిష్ ఫ్రై తినేసాను. సో ఈ ప్లేట్లో అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయన్నమాట. మంచి ఫైబర్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్